మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు హెల్త్ ఇన్సూరెన్స్ పైన విధించినటువంటి 18% జీఎస్టీని రద్దు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాయడం జరిగింది. చాలా అభినందనీయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశ పౌరులందరికీ ఉచిత విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా దాన్ని అమలుపరచాలి. కానీ అది సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిధిలో జరగాల్సినటువంటి ఈ 2 చర్యల్లో ప్రైవేటు పరమైపోయి లక్షల రూపాయలు డొనేషన్ రూపంలో స్కూళ్ళు, అలాగే హెల్త్ హాస్పిటల్లో చాలామంది బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఇళ్లను తాకట్టు పెట్టి, నగలపైన నగలు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్నారు. తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు, మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే హెల్త్ ఇన్సూరెన్సెస్ చాలామంది చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. మరి దానిపైన 18% విధించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ప్రతి వస్తువుపైన ట్యాక్స్ పే చేస్తున్నాం. రోజువారీ కార్యక్రమాల్లో పెట్రోల్ దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి అన్ని వస్తువులపైన కడుతున్నాం. కాబట్టి ఇది రాబోయేటువంటి కొనుగోలు కాదు, ఇది మన ఆరోగ్య భద్రత కోసం ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. దాంట్లో 18% వేయడం అనేది చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎప్పటి నుంచో ఉంది ఇది, జీఎస్టీ వచ్చినప్పటి నుంచి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి జీఎస్టీ కౌన్సిల్లో పెట్టి ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత వారిపైన ఉందనేసి నేను భావిస్తున్నాను. ఆలోచించి నితిన్ గడ్కరీ గారు ఈ లేఖ రాయడం, ఇప్పటికైనా స్పందిస్తారనేసి అందరూ ఆశిస్తున్నాం. ఆ పద్ధతుల్లో ఈ జీఎస్టీని హెల్త్ ఇన్సూరెన్స్ పైన రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.